మరణాన్ని జయించేందుకు మానవజాతి విశ్వ ప్రయత్నాలు, చనిపోయిన వారిని బ్రతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలకు ఫ్రీజర్ చేసుకుంటున్న కొందరు క్రయోజన్ టెక్నాలజీ ఏం చెప్తుంది? అమరత్వం కోసం కంపెనీలు క్యూ కడుతున్న జనాలు మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్టులు అంటూ కూడా చూస్తున్నాం. పూర్వం చిన్న చిన్న వ్యాధులకే మరణించే మనిషి అధునాతన వైద్యం సాయంతో ప్రాణాంతక వ్యాధులను కూడా కోలుకుంటున్నారు. సైంటిస్టులు పరిశోధనలో నూతన టెక్నాలజీ సాయంతో మనిషి ఆయుస్సు ప్రమాణాలు కూడా చాలా మేరకు పెరిగాయి. కానీ టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా మనిషి తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మనిషి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో క్రయోజన్కు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన మనిషికి భవిష్యత్తులో ప్రాణం పోయాలని సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ మృతదేహాలను సైతం ఫ్రీజర్ చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అమరత్వం సాధ్యమైన సైంటిస్టులు ఏం చెప్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద నేను మూడు ప్రధానమైన అంశాలు చెప్పాలి. ఒకటి, భగవద్గీత చదివితే ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు గరుడ పురాణం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా చదువుర్రి. ఇంకొక విషయం ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, జపాన్కి సంబంధించి బాబా ఒమేగా ఏదో సంథింగ్ పేరు ఉంటుంది తను కానీ, భవిష్యవాణి చెప్పిన కొంతమంది పేర్లను కనుక మనం పర్టికులర్గా చూస్తే దీని విషయంలో నేను కొంత మేరకు ఒక అవసరం ఉండే దీన్ని నేను స్టడీ చేసిన. ఈ మనిషి భూగ్రహం నుండి వేరే గ్రహం వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగితే సక్సెస్ఫుల్ అవుతారు. ఇది భవిష్యవాణి కానీ, దాంతోపాటు కొన్ని సైంటిఫిక్గా అంటే కొన్ని పురాతనమైన ఆధారంగా పూర్తి స్థాయిలో జరిగిన అంశాలుగా బేస్ వేసుకుంటే ఏం జరుగుతుందంటే గ్రహం నుండి మనిషి ఇంకొక గ్రహానికి వెళ్ళగలుగుతాడేమో కానీ తన మరణాన్ని జయించడం అనేది అసాధ్యం అంటూ కూడా చాలా పురాణాలలో చాలా స్పష్టంగా ఉంటాయి. కాదంటే మీరు లోతుగా వెళ్ళి కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే మనిషి తన పూర్తి స్థాయిలో కూడా మనిషికి సంబంధించి అమరత్వాన్ని జయించడం అనేది అసాధ్యం అనేది ఉన్నది. సో ఏం జరుగుతుంది, సైంటిస్టులు ఏం చేస్తారు అనేది కూడా మనం చూద్దాం.